అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ప్లాంట్ ఎప్పుడు కూడా నిర్వీర్యమైపోతే దానికి కూడా నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే సివరేజ్ ప్లాంట్ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కావలి మనది, ఈ పట్టణం మంది, మన వయసులు అయిపోయినా మన భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసికట్టి కావలిలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుంటూ ఈ కావలిని అభివృద్ధి పరిధి చేసుకుంటే ఈ కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం పోర్టు వస్తే దాని అనుబంధంగా ఈ రోజునే కొత్తలో జూన్ 6 జూలైలో అతి తొందరలోనే బీపీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన చేసే విధిగా ఈ రోజున మోడీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఈ రోజు కావలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని, భారతదేశంలో అతి పెద్ద రిఫైనరీ, 4 రిఫైనరీలు ఉంటే 4 అతిపెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావలి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందుకు పోతుందని చెప్పి ఈ రోజున రిపబ్లిక్ తెలియజేస్తున్నా. అదేవిధంగా రూరల్ మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, మన జిల్లా కలెక్టర్ గారి డైనమికిజం ఈ రోజున కావలి రూరల్ మండలంలో 27 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావలిని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రూరల్ సెక్టర్ లో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు ఎలుమటిస్తున్నారో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చే కార్యక్రమానికి 2 సంవత్సరాలు ప్లాన్ పెట్టుకున్న ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకి నిలయమైనటువంటి కావలి నియోజకవర్గం, రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం, అన్నదాతల కులమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రైతుల యొక్క సంబంధించిన పొలాలని డెల్టాలుగా తీసుకొచ్చి 2 ప్రాంతాలు పండే విధంగా ఈ రోజు కావలి నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజున కావలికి ఒకే ఒక హైవే, ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానసాల సెంటర్ బ్రిడ్జి అండర్ పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది. అన్ని తొందరలోనే దాని కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర బురంగుంట గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఆఫీస్ రోడ్డుకి ఎదురుగా కూడా ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయించాం. అతి తొందరలోనే శాంక్షన్ అయ్యి డిపిఆర్లు అతి తొందరలోనే టెండర్లు కూడా రాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇందిరమ్మ కాలనీ 2008లో ఏర్పాటు చేస్తే ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రహదారులు లేకపోతే మా ఇంటి దగ్గరలో నేనే త్యాగం చేసి, నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు, ఇబ్బందులు వచ్చినా పర్లేదు, అక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ శరవేగంగా జరుగుతుంది. అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ రహదారిని కూడా చూపించి కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ ఉంది, అది కానీ పూర్తయితే ఇందిరమ్మ కాలనీ కానీ వెంగళరావు నగర్ కానీ అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక రింగ్ రోడ్డు లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ నాడు కావలి అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలికి ఈ రోజు నేషనల్ హైవే మోడీ గారి నాయకత్వంలో దొత్తలూరు దగ్గర నుంచి కావలి ముద్రపాడు వరకు నేషనల్ హైవేని తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావలి అభివృద్ధి చెందుతున్నా ఇప్పుడు కూడా మనకి ట్రంక్ రోడ్డులో నుంచి లారీలు పోయే దుష్పరిస్థిత పరిస్థితి ఉంటే ఈ రోజున నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుకుని కావలికి ఒక బైపాస్ తీసుకొచ్చి రావాలనే ఆలోచనతో ఈ రోజున వెంగళరావు పైపక్కన తీసుకొచ్చి ముసునూరు దగ్గర కలిపే విధంగా జగనన్న కాలనీలో ముందు విధంగా తీసుకొచ్చి ముసునూరు దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేసేదానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది. ఆయన కూడా టెంటేటివ్గా దానికి డిపిఆర్లు తయారు చేయమని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అతి తొందరలో కూడా ఈ రోజున బైపాస్ కూడా మన కావలికి రాబోతుందని, ప్రజలకు కష్టాలు, ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ కావలి ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది. మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు, బెంగళూరులో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారం ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ రిపేర్ 10 రోజులైనా 15 రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టు ఉంటే ఈ పోర్టుకు అనుసంధానంగా ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాటికి కార్గో పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా
డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈరోజు రాబోతుంది. దానికి సంబంధించి 750 ఎకరాల దాకా ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈరోజు పోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా ఒక 700 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవనీయులైనటువంటి ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈరోజు అవన్నీ కూడా తయారు చేయడం కూడా జరుగుతుంది. త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ పూర్తయి అన్ని అనుకూలిస్తే 2029 ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ఎయిర్పోర్ట్ లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. తెలియజేస్తున్నా ఈ కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు, ఇంకొక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క జుబుల్దిని పోర్టు, ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈరోజు బీపీసీఎల్ మనకి ఇచ్చినటువంటి కానుక 1,25,000 ఉద్యోగాలు. ఈరోజు ఇండోసెల్ కంపెనీ ద్వారా 24,000 ఉద్యోగాలు. ఇంకా కూడా 2-3 కంపెనీలు రాబోతున్నాయి. జేఎస్డబ్ల్యూ కూడా రాబోతుంది. ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు 2,50,000 ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి 3 సభ్యులు వేసుకుంటే 7,50,000 మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావలి వర్ధిల్లిపోతుంది. ఈ రోజు కావలికి ఉన్నటువంటి పాపులేషన్ 1,60,000. 1,60,000కి ఈ విధంగా కావలి ఉందంటే 7,50,000 రాబోయే 5-6 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలిలో జనాభా నివసిస్తే ఇది ఒక కాస్మో పట్టణంగా, అన్ని భాషలకు వర్ధిల్లే పట్టణంగా ఇది వర్ధిల్లుతుంది. ఇది ఒక మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఆనాడు కాలజ్ఞానం రచించిన వ్యక్తి బ్రహ్మం గారు అయితే ఈ రోజు కావలి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావలి అభివృద్ధి చెందుతుందని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేయడానికి గర్వపడుతూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆర్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆహ్లాదాల మధ్య మంచి నాట్యంతో పిల్లలందరూ అలరించి అంచి బాగా నిర్వహించినటువంటి ఆర్డీఓ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.